వచ్చేసావా రోజు ఆటోని వెంటనే అయ్యో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హుషార్ కోడి. వెల్కమ్ బ్యాక్ టు నవరాత్రి సిరీస్. సో టుడే ఈజ్ డే 3. ఇవాళ చంద్రగంట అమ్మవారు. సో టుడేస్ significance and phase of life is significance is to initiate anything with courage, and phase of life is play age anamata. So I have read that ఏదన్నా మొదలు పెట్టాలంటే ఒక ధైర్యం కావాలి కదా. సో అంటే భయం లేకపోవడాన్ని ధైర్యం అనరు. భయం ఉన్న ఒక అడుగు వేసే వాళ్ళని అడుగు వేసేదాన్ని ధైర్యం అంటారేమో. అది చదివిన తర్వాత నిజమే కదా, ధైర్యవంతులు అంటే వాళ్ళకి భయం ఉండదు అని కాదు. భయం ఉన్న అడుగు వేసే శక్తిని తెచ్చుకోవడమే ధైర్యం అని అనిపించింది. సో ఐ విల్ షేర్ స్మాల్ స్టోరీ అబౌట్. సో చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. మహబూబ్ నగర్లో ఉండేది. సో ఒకసారి ఏం చేశానంటే, నాకు ఈ జనరల్గా ఆడుకోవడాలు ఇవన్నీ పిల్లల ఆటలుగా అనిపించేది. క్రికెట్ ఆడాలి, ఇది ఆడాలి, అది ఆడాలి, ఎప్పుడు ఇదేనా అని చెప్పి వాట్ ఐ యూస్ టు డూ ఇస్ ఐ యూస్ టు క్రియేట్ గేమ్స్. అప్పట్లో స్టార్ మహిళ ఇవన్నీ చూసి గేమ్స్ క్రియేట్ చేయాలి, ఆ గేమ్సే ఆడాలి అలా అనిపించేది అనమాట నాకు. సో ఇలా కాదని చెప్పి అప్పట్లో సీడీ ప్లేయర్స్ ఉండేవి కదా, సీడీ ప్లేయర్స్లో పాటలు ఎన్నుకొని ఆ పాటలకి ఈ పాట ఏ సినిమాలోది అలా కొన్ని క్యూరేట్ చేశారు. నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఒక మూడు పేజీలు గేమ్స్ రాసుకొని ఎలా అయినా ఈ సమ్మర్లో ఈ మామయ్య వాళ్ళతో అందరినీ కూర్చోబెట్టి జాయింట్ ఫ్యామిలీ, 3 మామయ్యలు, జాయింట్ ఫ్యామిలీ అనమాట. అందరినీ కూర్చోబెట్టి ఆడిపించాలి, మామయ్యలు, అత్తయ్యలు, కజిన్స్, ఎవ్రీబడి అని చెప్పి. ఏ పిచ్చి ధైర్యమో నాకు తెలీదు. నేను జస్ట్ ఊరికి క్యూరేట్ చేశాను. అలా చేసిన దాన్ని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ జస్ట్ టోల్డ్, ఒకసారి అందరు వచ్చి కూర్చోండి, మనం గేమ్స్ ఆడదాము అది ఇది అని చెప్పి. దెన్ ఐ స్టార్టెడ్ ఇట్లా అని చెప్పి. ఇట్ హెస్ బికమ్ మై కోర్ మెమరీ. లైక్ అందరు గేమ్ ఆడారు, అందరు హ్యాపీ ఫీల్ అయ్యారు. మామయ్య వచ్చి సూపర్ మంచిగా చేసావు అది ఇది అని ఏదో చెప్పారు. నాకు ద మీనింగ్ ద ఎసెన్స్ గుర్తుంది, కానీ ఎగ్జాక్ట్ ఏం చెప్పారు అనేది గుర్తులేదు. దాట్ వాజ్ అ హై మూమెంట్ ఫర్ మీ. లైక్ భయం ఉండే, తిడతారేమో, ఇవన్నీ నీకు అవసరమా, మామూలుగా గమ్మున పోయి మామూలు గేమ్స్ ఆడుకోవచ్చు కదా అది ఇది అని. బట్ దెన్ వెన్ దే సెడ్ ఇట్ వాజ్ నైట్, మంచిగా ఉంది, మంచిగా చేసినావు అట్లా అని, ఐ వాజ్ ఫీలింగ్ సో హ్యాపీ. మంచిగా అనిపించింది. సో ఐ థింక్ దిస్ ఈజ్ నాట్ మేబీ ఫర్ పీపుల్ who are at my age or teenagers or anybody, to maybe parents, don't stop your kids anything creative చేయాలి అని అనుకున్నప్పుడు let them do it anyway. మీకేం నష్టం లేదు కదా. మీ పేషెన్స్ లేకుండా మీరు రెస్ట్లెస్ ఫీల్ అయిపోయి వాళ్ళని ఆపొద్దు అని నాకు అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇఫ్ ఎవరికన్నా ఇది హెల్ప్ అవుతుంది అని అంటే, భయం లేకుండా ఎవ్వరు ఉండరు. నేను కూడా భయం లేకుండా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు. నేను కూడా భయం లేకుండా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేయలేదు. భయం ఎప్పటికీ ఉంటుంది, మనతో పాటు నీడలా భయం ఎప్పటికీ ఉంటుంది. కానీ ఆ భయం దాటి అడిగేస్తేనే అప్పుడు నీకు రియాలిటీ అంటే ఏంటో హిట్ అయ్యి ఓకే ఇది అని. దాన్ని నిజంగానే నెగ్గావనుకో, ఓడిపోతాం చాలాసార్లు, బట్ నిజంగానే నెగ్గితే చాలా మంచి హై వస్తుంది. బట్ భయం ఎవ్వరికీ ఉండదు, నేను ధైర్యవంతుడిని కాదు అని చెప్పి మీరు ఫీల్ అయిపోతే, ఎవ్రీబడి, అందరికీ ప్రపంచంలో భయం ఉంటుంది. సో భయాన్ని దాటిన వాడే గెలుపుని చూస్తాడు. లేదు అంటే అందరిలో ఒకళ్ళగా మిగిలిపోవడం తప్పు అనట్లేదు. ఒక ఆస్పిరేషన్ ఉన్నప్పుడు దాన్ని కావాలి అని అంటే భయాన్ని దాటాలి, తెగించాలి. ఆ తెగింపు ఉండి చెయ్యాలి. అండ్ ఎంకరేజ్ చేసే పర్స్పెక్టివ్ ఫర్ పేరెంట్స్కి ఇందాక చెప్పినట్టు డు నాట్ స్టాప్. అండ్ ఈవెన్ మై ఫ్రెండ్స్ ఉన్నారు. ఎప్పుడు నేను ఈ వీడియోస్ చేస్తున్నప్పుడు, నీకెందుకురా కంటెంట్, నీకెందుకురా ఇది, అలా ఇలా ఒకరు ఏదైనా చేస్తారని అన్నప్పుడు డు నాట్ టెల్ దెమ్ స్టాప్ ఇట్లా అని చెప్పి. లెట్ దెమ్ డూ ఇన్ దర్ ఓన్ వే. So that's the story for today, and let's go to the sketching part. Outro చెప్పడం మర్చిపోయా. So see you next video.